సో, ఆర్‌సీబీ, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు. వీళ్ళు కరెక్ట్‌గా ప్లాన్ జేస్తే మంచి ఆక్షన్ జేసుకోవచ్చు. కరెక్ట్‌గా ప్లాన్ జేసి మంచి స్ట్రాటజిక్‌గా వీళ్ళు ఆక్షన్ జేస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆక్షన్ అవుతుంది వాళ్ళకి. ఎందుకు అంటే కింగ్స్ 11 పంజాబ్ కింగ్స్ తర్వాత ఉన్న ఎక్కువ బడ్జెట్ ఉన్నది ఆర్‌సీబీ దగ్గరనే. ఆల్‌మోస్ట్ 89 క్రోర్స్ బడ్జెట్ ఉంది వాళ్ళ దగ్గర. పర్స్ అమౌంట్ ఉంది. సో, ఇక్కడ వీళ్ళు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్‌లో విరాట్ కోహ్లీ ఆబ్వియస్‌లీ వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యాట్స్‌మన్ మనకు తెలుసు. ఒక ఓపెనర్ వచ్చేసిండు రజత్ పటిదార్. మంచి మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ వచ్చిండు. యష్ దయాల్ మేబీ హి ఈస్ నాట్ ఎ గ్రేట్ బౌలర్. కాకపోతే లాస్ట్ సీజన్‌లో మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చిండు. ఇంప్రూవ్ అవుతూ ఉన్నాడు. సో, హి కెన్ బి ఎ గుడ్ ఆప్షన్ ఫర్ ఆర్‌సీబీ. సో, ఒక మంచి 3 ప్లేయర్స్ అయితే వాళ్ళకొచ్చేసారు. సో, వీళ్ళకి కావాల్సిన ప్లేయర్స్ ఎవరు అంటే వీళ్ళు మెయిన్‌గా చూసుకోవాల్సింది చిన్నస్వామి గ్రౌండ్. సరే ఎంత చూసుకున్నా వాళ్ళకి మైనసే చిన్నస్వామి గ్రౌండ్. ఎందుకంటే వాళ్ళకి బౌలింగ్ ఎప్పుడు గూడా ప్రతి సీజన్ గూడా వరస్ట్ బౌలింగ్ అంటే వరస్ట్ అని మనం అనకూడదు. బట్ వాళ్ళ బౌలింగ్ పెర్ఫార్మన్స్ ఎంత మంచి బౌలర్స్ ఉన్నా, బౌలర్స్ లేకపోయినా వాళ్ళు ఎప్పుడు గూడా బౌలింగ్ మంచిగా చేయలేదు. అంత బెంగుళూరులో అయితే మెయిన్‌లీ వాళ్ళ బౌలింగ్ వల్ల ఓడిపోయిన మ్యాచెస్ చాలా ఉన్నాయి. సో, వాళ్ళేం చేయాలి అంటే బ్యాటింగ్ మీద కాకుండా ఈసారి మంచి బౌలర్స్ మీద కాన్సంట్రేట్ చేసి చాహల్ లాంటి బౌలర్స్‌ని, మళ్ళీ హ్యాజెల్‌వుడ్ లాంటి వాళ్ళని. సో, ఇట్లా మంచి ఇండియన్ బౌలర్స్ కూడా ఉన్నారు. సో, మంచి ఇండియన్ బౌలర్ షమి లాంటి వాళ్ళు గాని, భువనేశ్వర్ లాంటి వాళ్ళు. సో, ఇట్లాంటి వాళ్ళ కోసం వాళ్ళు ట్రై చేస్తే వాళ్ళు ఒక మంచి బౌలింగ్ అటాక్ బిల్డ్ చేసుకుంటే ఈసారి ఆర్‌సీబీ మాత్రం ఖచ్చితంగా కప్పు కొట్టే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఈసారి. ఎందుకంటే విరాట్ కోహ్లీ మేబీ టీ20 క్రికెట్ నుంచి రిటైర్ అయిపోయిండు. సో, ఫార్మ్ ఉన్నా లేకపోయినా విరాట్ కోహ్లీ ఈస్ విరాట్ కోహ్లీ అది మనందరికీ తెలిసిందే. సో, విరాట్ కోహ్లీకి పార్ట్నర్ అయ్యే ఒక మంచి ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ కోసం వాళ్ళు చూడాలి. వెదర్ హి మే బి ఇండియన్ ఆర్ ఫారినర్. సో, వాళ్ళ దగ్గర పర్స్ అమౌంట్ ఎక్కువుంది కాబట్టి వాళ్ళు జాస్ బట్లర్ కోసం వెళ్తే చాలా ఉపయోగపడుతది. ఎందుకు అంటే ఆర్ఆర్, ఆర్‌టీఎం కార్డ్స్ లేవు. సో, బైబ్యాక్ చేసుకున్నా అంటే వాళ్ళ దగ్గర ఉన్న పర్స్ అమౌంట్‌కి జాస్ బట్లర్ మోస్ట్‌లీ 10 క్రోర్స్ అలా వెళ్తాడు. సో, 10 క్రోర్స్ వాళ్ళు పెట్టలేరు. సో, ఆర్‌సీబీ లాంటి టీమ్ జాస్ బట్లర్ కోసం వెళ్ళొచ్చు. సో, జాస్ బట్లర్ అనే ఆప్షన్ వాళ్ళకి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. టాప్ ఆఫ్ ది ఆర్డర్ ఎలాంగ్ సైడ్ విరాట్ కోహ్లీ. సో, వాళ్ళకి మంచి ఆప్షన్ ఉంటుంది. సో, ఆబ్వియస్లీ మనం న్యూస్ చూస్తున్నాం. చాలా ఛానెల్స్‌లో గాని, న్యూస్‌లో గాని వేరెవర్ కేఎల్ రాహుల్ ఆర్‌సీబీకి వెళ్తున్నారు. సో, ఆర్‌సీబీ వాళ్ళు కేఎల్ రాహుల్ కోసం ఖచ్చితంగా వెళ్తారు ఆప్షన్‌లో. దట్స్ ఆబ్వియస్ థింగ్ బికాస్ హి ఈస్ ఎ బెంగుళూరు బాయ్ అండ్ హి ఈస్ ఎ వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ అండ్ హి ఈస్ ఎ కెప్టెన్సీ మెటీరియల్ అండ్ హి ఈస్ ఎ గుడ్ స్ట్రోక్ ప్లేయర్ అండ్ హి ఈస్ ఎ బెస్ట్ ప్లేయర్ ఇన్ ఐపీఎల్ ఇన్ రీసెంట్ ఇయర్స్. సో, ఆబ్వియస్లీ కేఎల్ రాహుల్ కోసం వాళ్ళు వెళ్తారు. సో, కేఎల్ రాహుల్ కెన్ బ్యాట్ అట్ ఎనీ ప్లేస్. హి మే ఓపెన్ ద ఇన్నింగ్స్. హి కెన్ బ్యాట్ అట్ వన్ డౌన్. హి కెన్ బ్యాట్ అట్ ఫోర్త్ ప్లేస్ ఆర్ హి కెన్ బ్యాట్ అట్ ఫిఫ్త్ ప్లేస్. సో, వేరెవర్ హి కెన్ బ్యాట్. ఎక్కడైనా సరే కేఎల్ రాహుల్ బ్యాటింగ్ చేస్తాడు. సో, ఖచ్చితంగా కేఎల్ రాహుల్‌ని ఆర్‌సీబీ ఖచ్చితంగా ఆక్షన్‌లో కొనుక్కుంటది అని చెప్పి అందరికీ అనిపిస్తుంది. మనకే అనిపిస్తుంది. సో, ఆ కేఎల్ రాహుల్ కూడా వాళ్ళకొచ్చేసాడు అనుకుందాం. సో, హి కెన్ బి కెప్టెన్ మెటీరియల్ ఆల్సో. సో, వాళ్ళకొచ్చేసాడు అనుకుందాం. సో, నెక్స్ట్ వాళ్ళకి కావాల్సింది మాక్స్‌వెల్ ప్రీవియస్ సీజన్ బాగా ఆడకపోయినా అంతకుముందు 20 సీజన్ చాలా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చిండు. సో, మళ్ళీ మాక్స్‌వెల్‌ని తక్కువ అమౌంట్‌కి బైబ్యాక్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అట్ ది సేమ్ టైమ్ విల్ జాక్సన్ కూడా బైబ్యాక్ చేయొచ్చు లేదా ఆర్‌టీఎం పెట్టుకోవచ్చు. తక్కువ అమౌంట్‌కి వస్తే. బట్ ఒకవేళ వీళ్ళు లేని పక్షంలో ఆర్‌సీబీకి యాప్ట్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారు అంటే హి ఈస్ గ్లెన్ ఫిలిప్స్ కైండ్ ఆఫ్ ప్లేయర్. సో, గ్లెన్ ఫిలిప్స్ ఎందుకు ఆర్‌సీబీకి పనికొస్తాడు అంటే హి కెన్ బ్యాట్ అట్ ఫోర్త్ ప్లేస్ ఆర్ హి కెన్ బ్యాట్ అట్ ఫిఫ్త్ ప్లేస్, సిక్స్త్ ప్లేస్. సో, హి కెన్ ఆల్సో బి ఎ ఫ్లోటర్ ఎక్సెప్ట్ ఓపెనింగ్. హి కెన్ ఓపెన్. హి హాస్ చాలా న్యూజిలాండ్ సూపర్ స్మాష్‌లో చాలా సార్లు ఓపెన్ చేసాడు ఇన్నింగ్స్ బ్యాటింగ్ ఆక్లాండ్‌కెళ్ళి అండ్ ఒటాగో వోల్ఫ్స్‌కెళ్ళి. సో, హి కెన్ ఓపెన్ ద ఇన్నింగ్స్ ఆల్సో. సో, అండ్ హి కెన్ గివ్ ద బౌలింగ్ ఆప్షన్. రీసెంట్‌గా టెస్ట్ సీరీసెస్‌లో చాలా శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో ఫైనల్ ఓవర్‌లో 8 రన్స్ డిఫెండ్ చేసిండు. సో, హి కెన్ బి ఎన్ ఆల్ రౌండర్ అండ్ ఆల్సో వికెట్ కీపర్. హి కెన్ గివ్ కంప్లీట్ ఆల్ రౌండ్ ఆప్షన్స్. సో, గ్లెన్ ఫిలిప్స్ కైండ్ ఆఫ్ ప్లేయర్ ఈస్ అబ్సల్యూట్ యాప్ట్ ఫర్ ఆర్‌సీబీ. ఖచ్చితంగా గ్లెన్ ఫిలిప్స్‌ని కొనుక్కోవాలి ఆర్‌సీబీ. సో, నెక్స్ట్ థింగ్ ఏంటంటే వాషింగ్టన్ సుందర్. సో, హి కెన్ బౌల్ ఇన్ పవర్ ప్లే ఆర్ హి కెన్ బౌల్ ఫుల్ 4 ఓవర్స్ ఆఫ్ స్పిన్. సో, హి కెన్ బ్యాట్ అట్ సిక్స్త్ ప్లేస్ ఆర్ హి కెన్ బ్యాట్ అండ్ టాప్ ఆర్డర్ ఆల్సో. సో, వాషింగ్టన్ సుందర్ లాంటి ప్లేయర్ కోసం కూడా ఆర్‌సీబీ ఖచ్చితంగా ఆక్షన్‌లోకి వెళ్ళాలి. సో, వీళ్ళకి ఒకవేళ కేఎల్ రాహుల్‌ని తీసుకుంటే, కేఎల్ రాహుల్ అండ్ విరాట్ కోహ్లీ ఓపెన్ చేస్తే వన్ డౌన్ విల్ జాక్స్ లాంటి ప్లేయర్‌ని ఆర్‌టీఎం పెట్టుకోవాలి. సో, ఫోర్త్ ప్లేస్ రజత్ పటిదార్ ఎలాగో మనకు ఆడతాడు. సో, ఫిఫ్త్ ప్లేస్ ఒకవేళ గ్లెన్ ఫిలిప్స్ చూసుకుంటే, ఫిఫ్త్ ప్లేస్ గ్లెన్ ఫిలిప్స్ ఇస్తాడు. సో, సిక్స్త్ ప్లేస్ చూసుకుంటే సుందర్ లాంటి ప్లేయర్‌ని. సో, ఈ కైండ్ ఆఫ్ ఆల్ రౌండర్‌ని అక్కడ చూస్ చేసుకుంటే వీళ్ళకి మంచి ఆప్షన్ ఉంటుంది. సో, బౌలింగ్ విషయానికొస్తే వీళ్ళు ఖచ్చితంగా జాష్ హ్యాజెల్‌వుడ్ లాంటి ప్లేయర్స్ కోసం మళ్ళీ ఆక్షన్‌లోకి వెళ్తే మంచిదని నా ఒపీనియన్. ఎందుకంటే హ్యాజెల్‌వుడ్ కెన్ హిట్ ద సేమ్ లైన్, సేమ్ లెంగ్త్ విత్ సేమ్ యాక్యురసీ మల్టిపుల్ టైమ్స్ కంటిన్యూయస్‌లీ. సో, హ్యాజెల్‌వుడ్ లాంటి ప్లేయర్ ఖచ్చితంగా ఉండాలి. సో, మిచెల్ స్టార్క్ కోసం వాళ్ళు వెళ్ళొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఆర్‌సీబీకి ఆడిండు మిచెల్ స్టార్క్. సో, ఆబ్వియస్‌లీ మిచెల్ స్టార్క్ కోసం
ఆర్‌సీబీ ఖచ్చితంగా వెళ్తుందని మనకనిపిస్తుంది. సో, ఇండియన్ బౌలింగ్‌లో చూసుకుంటే మహమ్మద్ షమి, భువనేశ్వర్ కుమార్. సో, ఇంకా ఆలోచించుకుంటే కీపింగ్ ఎసైడ్ ప్రీవియస్ థింగ్స్ అంటే ఇంతకుముందు జరిగిన విషయాలు పక్కన పెట్టేస్తే అవేష్ ఖాన్. అవేష్ ఖాన్ కోసం ఖచ్చితంగా ఆర్‌సీబీ వాళ్ళు వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర పర్స్ అమౌంట్ ఎక్కువుంది. అవేష్ ఖాన్ ఆబ్వియస్‌లీ 89 క్రోర్స్ ఆ రేంజ్‌లో వెళ్తాడు. సో, ఆబ్వియస్‌లీ అవేష్ ఖాన్ కోసం వాళ్ళు వెళ్ళాలి. వెళ్తే చాలా బావుంటది. ఒక మంచి ఇండియన్ బౌలింగ్ ఆప్షన్ వస్తుంది. అవేష్ ఖాన్ కోసం వాళ్ళు వెళ్ళాలి. సో, ప్రీవియస్‌కి ఆర్ఆర్‌కి ఆడిండు. ఆర్ఆర్‌కెళ్ళి కుల్దీప్ సేన్ లాంటి బౌలర్ కూడా చాలా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చిండు 22 సీజన్‌లో. సో, కుల్దీప్ సేన్ లాంటి ప్లేయర్‌కి, అవేష్ ఖాన్ లాంటి ప్లేయర్‌కి సో, వీళ్ళలాంటి ప్లేయర్స్‌కి వెళ్ళొచ్చు. సో, ఇంటర్నేషనల్ ఫారెన్ ప్లేయర్స్ చూసుకుంటే బౌల్ట్, స్టార్క్, హ్యాజిల్‌వుడ్, జోఫ్రా ఆర్చర్. సో, మంచి స్టార్ ప్లేయర్స్ ఉన్నారు. వీళ్ళు చెప్తున్నా కదా! కరెక్ట్‌గా ఆక్షన్ స్ట్రాటజీ అనేది వీళ్ళు మెయింటైన్ చేస్తే చాలా మంచి ఆక్షన్ అవుతుంది వీళ్ళకి ఆర్‌సీబీ 25 ఆక్షన్. చూద్దాం వీళ్ళు ఎలాంటి స్ట్రాటజీస్ ఉపయోగిస్తారో కానీ, ఎప్పుడు కూడా ఆర్‌సీబీ ఆక్షన్‌లో టాప్ క్లాస్ ఆక్షన్ చేసింది లేదు. మనం ప్రీవియస్ మెగా ఆక్షన్ చూసుకుంటే 2022లో అంత పెద్ద ఆక్షన్ ఏం కాదు. అంత పెద్ద టాప్ ఇంకొన్ని ఫ్యాబ్ డూప్లెసిస్‌ని కొన్నారు. ఈవెన్ దో డూప్లెసిస్ పెర్ఫార్మింగ్ కన్సిస్టెంట్‌లీ అతని మీద ఏజ్ లేదు. హి ఈస్ 40 ఆల్రెడీ. సో, అతని మీద అంత ఇన్వెస్ట్ చేయదలుచుకోలేకపోతున్నారు. సో, ఆప్షన్ లేదు. సో, అందుకనే ఫ్యాబ్ డూప్లెసిస్ కోసం వెళ్ళకపోవచ్చు మోస్ట్‌లీ. వీళ్ళు కరెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ ఫర్ ఆర్‌సీబీ అవ్వబోతుంది.